అందరికీ నమస్కారం. మనం పెట్టుబడుల గురించి మాట్లాడగానే వెంటనే గుర్తొచ్చేవి బంగారం, వెండి కదూ. కానీ ఈ మధ్య కమోడిటీస్ మార్కెట్లో ఒక కొత్త స్టార్ పుట్టుకొచ్చింది. ఒకప్పుడు కేవలం ఇండస్ట్రీస్లో వాడే ఒక సాధారణ మెటల్గా చూసిన రాగి అంటే కాపర్ ఇప్పుడు మన ఫ్యూచర్కి డార్క్ హార్స్లా తయారైంది. అసలు కథేంటో లోతుగా చూద్దాం రండి. చూడండి, బంగారం, వెండి ఎప్పట్నుంచో తమ విలువను నిలబెట్టుకుంటూ వస్తున్నాయి. అందులో డౌటే లేదు. కాని ఇప్పుడు వాటి పక్కనే రాగి వచ్చి చేరింది. అది కూడా ఫ్యూచర్ మెటల్ అనే ట్యాగ్తో. కేవలం ఒక లోహంగా కాదు, మన టెక్నాలజీ భవిష్యత్తును నడిపించే ఒక కీలకమైన ఆస్తిగా మారిపోయింది. మరి ఇంత సడన్గా ఈ మార్పు ఎందుకొచ్చింది? మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే మాట చెప్తున్నారు. బంగారం ఓజీ, వెండి సేఫ్ బెట్, కాని కాపర్ మాత్రం ఫ్యూచర్ కింగ్గా మారబోతోందని వాళ్లు గట్టిగా నమ్ముతున్నారు. ఇంత నమ్మకం వెనుకున్న బలమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ముందుగా అసలు విషయానికొద్దాం. కాపర్కి ఎందుకింత డిమాండ్? ఇది మామూలు డిమాండ్ కాదండి. ఒకేసారి చాలా రంగాల నుంచి దూసుకొస్తున్న ఒక పెద్ద సునామీ లాంటిది. ఈ డిమాండ్ సునామీ వెనుక ప్రధానంగా మూడు శక్తులున్నాయి. మొదటిది, ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ వైపు పరుగులు పెట్టడం. ఇక రెండోది, దేశాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణం స్పీడ్ అందుకోవడం. ఇక మూడోది, టెక్ ప్రపంచాన్ని ఊపేస్తున్న ఏఐ సునామీ. మనం మాట్లాడుకుంటున్న ఈ గ్రీన్ ఎనర్జీ విప్లవం ఉందే, అదంతా నడిచేదే కాపర్తో. మీకు తెలుసా, ఒక ఎలక్ట్రిక్ కార్లో మామూలు పెట్రోల్ కార్ కన్నా దాదాపు 4 రెట్లు ఎక్కువ కాపర్ వాడుతారు. సోలార్ ప్యానెల్లు, విండ్ టర్బైన్లు, వీటన్నిటికీ రాగి గుండెకాయలాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే రాగి లేకపోతే ఈ గ్రీన్ డ్రీమ్ అనేది కలే అన్నమాట. ఇక మరో పెద్ద కారణం ఏఐ. అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి భారీ డేటా సెంటర్లు కావాలి. ఇది విపరీతమైన పవర్ని వాడుతూ అంతే స్థాయిలో వేడిని పుట్టిస్తాయి. ఆ వేడిని కంట్రోల్ చేయాలన్నా, పవర్ని ఎఫిషియెంట్గా సప్లై చేయాలన్నా కాపర్కి మించిన ఆప్షన్ లేదు. అందుకే ఏఐ ఎంతగా పెరుగుతుందో కాపర్ డిమాండ్ కూడా అంతకంతకు పెరిగిపోతోంది. ఓకే, ఒకవైపు డిమాండ్ ఇలా ఆకాశాన్నంటుంటే, కాయిన్కి మరోవైపు తిప్పి చూస్తే సప్లై పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతోంది. ఈ నంబర్ చూడండి, 200 టన్నులు. ఏంటిదనుకుంటున్నారా? దీని వెనకున్న విషయం తెలిస్తే షాకవుతారు. అవునండి, నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. కేవలం 1 టన్ను, జస్ట్ 1 టన్ను స్వచ్ఛమైన కాపర్ కోసం దాదాపు 200 టన్నుల రాళ్లని, మట్టిని తవ్వి ప్రాసెస్ చేయాల్సుంటుంది. దీన్నిబట్టి కాపర్ మైనింగ్ ఎంత కష్టమో, ఎంత ఖరీదైందో మనం అర్థం చేసుకోవచ్చు. సప్లైని దెబ్బతీస్తున్నవి 3 పెద్ద సమస్యలు. 1. గనుల్లో దొరికే ఖనిజం క్వాలిటీ తగ్గిపోతోంది. 2. మైనింగ్ చేసే ప్రాంతాల్లో గొడవలు, స్ట్రైక్లు ఎక్కువయ్యాయి. ఇక మూడోది, రిసోర్స్ ప్రొటెక్షనిజం. అంటే మా దేశ వనరులు మాకే అంటూ కొన్ని దేశాలు ఎగుమతులపై కఠినమైన రూల్స్ పెడుతున్నాయి. ప్రపంచంలో కాపర్ ఉత్పత్తి అంతా ఎక్కువగా చిలీ, కాంగో, పెరూ లాంటి కొన్ని దేశాల చేతుల్లోనే ఉంది. పాపం, ఈ దేశాల్లో రాజకీయ అస్థిరత, కార్మికుల సమ్మెలు చాలా కామన్. ఇది గ్లోబల్ సప్లై చైన్ను చాలా డేంజరస్ పొజిషన్లో పెడుతోంది. సరే, ఈ డిమాండ్ సప్లై గ్యాప్ వల్ల మార్కెట్లో ఏం జరుగుతోంది? ధరలు ఏమయ్యాయి? లాభాలు ఎవరికొస్తున్నాయి? చూద్దాం. ఇదిగోండి, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన హిందుస్థాన్ కాపర్. ఈ ప్రభుత్వరంగ కంపెనీ షేరు ఒకే ఒక్క ఏడాదిలో ఏకంగా 200% రిటర్న్స్ ఇచ్చింది. అంటే మార్కెట్ ఈ కొరతని ఎంత సీరియస్గా తీసుకుందో అర్థం చేసుకోండి. పెద్ద పెద్ద అనలిస్టులు ఏం చెప్తున్నారంటే, ఈ డిమాండ్ సప్లై గ్యాప్ ఇలాగే కంటిన్యూ అయితే 2026 కల్లా కాపర్ ధరలు ఇప్పుడున్న దానికన్నా భారీగా పెరిగి $10 మార్కును కూడా దాటిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదట. మరి ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలి? మెయిన్గా 2 ఆప్షన్స్ ఉన్నాయి. హిందుస్థాన్ కాపర్, వేదాంత లాంటి మైనింగ్ కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ఒకటి, లేదా ఫిజికల్గా ఇండస్ట్రియల్ గ్రేడ్ కాపర్ బార్లను కొనడం ఇంకొకటి. ఇదంతా చూశాక మన మనసులో ఒకటే ప్రశ్న తిరుగుతుంది. మన ఫ్యూచర్ అంతా నిజంగా ఈ రాగితోనే రాయబడి ఉందా? కాపర్కి ఉన్న డెఫినిషనే పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు అదొక మామూలు ఇండస్ట్రియల్ మెటల్. కాని ఇవాళ మన టెక్నాలజీకి, మన గ్రీన్ ఫ్యూచర్కి అదొక స్ట్రాటజిక్ ఎసెట్. చివరగా ఒకే ఒక్క ప్రశ్న. టెక్నాలజీ స్పీడ్గా ముందుకు వెళ్తున్న కొద్దీ కాపర్ కోసం మన ఆకలి పెరుగుతూనే ఉంది. మరి ఈ ఆకలిని తీర్చేంట కాపర్ని భూమి నుంచి మనం బయటకు తీయగలమా? లేక మన ఆశలే మనల్ని ఓడిస్తాయా?
ఇదే రాబోయే రోజుల్లో మన ముందున్న అతి పెద్ద ఛాలెంజ్.